హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. రామరెడ్డి నగర్లోని సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో మంటలు చెలరేగాయి. కెమికల్స్ ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. రామరెడ్డి నగర్లోని సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో మంటలు చెలరేగాయి. కెమికల్స్ ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అగ్ని ప్రమాద పరిస్థితి ఎలా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే హైదరాబాద్ లో జీడిమెట్లలో తెల్లవారుజామునే పెద్ద ఎత్తున ఎగిసిన మంటలతో అక్కడ స్థానిక ప్రజలకు తెల్లవారిందని చెప్పవచ్చు. సాధారణంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో వేస్ట్ కెమికల్ మొత్తం ఒక చోట గోదాంలో ఉంచుతుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగానా లేకపోతే ఏ ఇతర కారణాలతో అయినా సరే తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు దట్టంగా వ్యాపించాయి. అదేవిధంగా పొగలు కూడా వ్యాపించినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. మొత్తం ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి మంటలు, అంటే ఎందుకనంటే వేస్టేజ్ ఆయిల్ కావడంతో మంటలు దానికి రాజుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో స్థానికులు సైతము అసలు ఏం జరిగింది అనేటటువంటి కోణంలో అక్కడ ఆరా తీశారు. అనంతరము అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు ఫైర్ స్టేషన్ కు స్థానికులు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఫైర్ స్టేషన్ దాదాపు సుమారుగా ఒక 6 ఫైర్ వాహనాలు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మా యొక్క మంటలను, ఎందుకంటే కెమికల్స్ తో కూడినటువంటి కెమికల్స్ ద్వారా వచ్చినటువంటి మంటలు కాబట్టి కాస్త మంటలు ఎక్కువగా ఎగిసిపడుతున్నాయి. వాటిని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది చేతం ప్రస్తుతము శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ గుమికి ఉన్నటువంటి ప్రజలు సైతం కాస్త భయాందోళన చెందుతారు. ఎందుకంటే అక్కడ అది అంటే వేస్టేజ్ కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో, గోదాం కావడంతో అక్కడ పరిస్థితి కాస్త స్మెల్ అనేది, అంటే వాసన అనేది కాస్త దారుణంగా వస్తుందని చెప్పేసి మనకు స్థానికులు కూడా తెలపడం జరిగింది. అంటే అక్కడ వచ్చేటటువంటి ఆ పొగతో వచ్చేటటువంటి వాసన చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా తెలపడం జరిగింది. దీనితో స్థానికులు కూడా అక్కడి నుంచి కొద్దిగా దూరం వెళ్ళిపోయారు. కానీ ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసులు అక్కడ ఉండి మంటలను అదుపు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ గోదాం ఎవరిది అనేటటువంటి కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు సైతం ఆరా తీశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఏదైనా షార్ట్ సర్క్యూట్ కారణంగానే లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి కోణంలో ఫైర్ సిబ్బంది సైతం వివరాలు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జీడిమెట్లలో గతంలో కూడా ఇలాంటి ఘటనే ఒకసారి జరిగినట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఏదేమైనప్పటికీ తెల్లవారుజామునే మంటలు ఒకసారిగా ఎగిసిపడడంతో స్థానికులు సైతం ఏం జరిగిందనేటటువంటి కోణంలో కాస్త భయాందోళన చెందారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ప్రస్తుతము అక్కడ ఫైర్ సిబ్బందితో పాటు అక్కడ వారందరూ వచ్చినటువంటి ప్రజలను కూడా పంపించి వేసి అక్కడ మంటలను పూర్తి స్థాయిలో ఆర్పివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సలాం, మరి ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా? అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి కేవలము వేస్ట్ సంబంధించిన కెమికల్ మాత్రమే, అక్కడ ఎవరు కానీ మనుషులు లేరు అనేటటువంటి సమాచారం. ఎందుకంటే తెల్లవారుజామునే జరిగింది కాబట్టి దీని అక్కడ ఎవరు మనుషులు లేరనేటటువంటి విషయం తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది
ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారని మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ క్షణంలో వేదులు అంటే దాదాపుగా మంటలు జస్ట్ 2 నిమిషాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున ఎగిసిపోయినట్లు మనకు తెలుస్తోంది. అంటే ఎందుకనంటే షార్ట్ సర్క్యూట్ కారణమో వేరే ఇతర కారణం అంటే మంటలు తగిన వెంటనే వేస్టేజ్ ఆయిల్ కావడంతో ఒక్కసారిగా మంట వ్యాపించడంతో దీంతో వెంటనే ఆ మంటలు కూడా పైకి గాలికి కూడా పైకి ఎగిసి పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. అంటే అంత డేంజర్ గా వచ్చాయి. అదే సమయంలో ఎవరైనా ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే వాళ్ళు మీరు అన్నట్లే. ఎందుకనంటే కెమికల్స్ మంటలు అంటుకున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ స్మెల్ అనేది కాస్త బ్యాడ్ గా వస్తుంది. కాబట్టే మనం విజువల్స్ లో కూడా స్థానికులుగా పొగ ఆ యొక్క వాసనలు తట్టుకోలేక పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు విజువల్ లో. శ్రావణి. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.